హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవరా ద వర్స్టైల్ దివా. శతాబ్దాల చరిత్ర, లక్షలాది భక్తుల విశ్వాసం, ఇప్పుడు ఒక కొత్త ఆరంభం. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం పునఃప్రారంభం కావడం అందరికీ తెలిసిన విషయమే. అనకాపల్లి అనగానే కొత్త అమావాస్య జాతర అందరికీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చే కొత్త అమావాస్య రోజున నూకలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవంగా కూడా గుర్తించారు. దీంతో ఈ ఆలయం మరింత ప్రాధాన్యం పొందింది. గ్రామదేవతగా, శక్తి స్వరూపినిగా ఈ అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. పునఃప్రారంభం అయ్యాక ఇదే మొదటిసారి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళింది సండే, సో రష్గా ఉంటుందని 100 రూపీస్ టికెట్కి వెళ్ళాను. నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ గోపురాన్నే చూస్తాను. ఇంకా ఈ ఆలయానికి కొత్తగా నిర్మించిన గోపురం నిజంగా చూడగానే ఆకట్టుకుంటుంది. అద్భుతమైన శిల్పకళతో, సంప్రదాయ ద్రావిడ శైలితో నిర్మించారు ఈ గోపురం. ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. కొత్తగా చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎండ తగలకుండా తాటాకు పందిరి, సిస్టమాటిక్ క్యూ లైన్స్, భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ, ఇంకా ఎయిర్ కండిషనర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఎంట్రన్స్ లో మహాకాళి శిల్పకళ నన్ను చాలా ఆకట్టుకుంది. కొత్తగా పునఃప్రారంభం అవడంతో మొత్తం అంతా కూడా అలంకరణ చాలా బాగా చేశారు పువ్వులతో. ఈ ఆలయానికి దాదాపు 450 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మొదట ఈ అమ్మవారు కాకతాంబికగా పూజలు అందుకొని కాలక్రమేణా నూకాంబిక లేదా నూకాలమ్మగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. శక్తి స్వరూపినిగా, నవశక్తుల్లో ఒక రూపంగా, గ్రామాన్ని కాపాడే దేవతగా, భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ఈ అమ్మవారిని విశ్వసిస్తారు. పండగ సమయం అవడం వల్ల చాలా రద్దీగా ఉంది గుడి అయితే. నేను వెళ్తుంది 100 రూపీస్ అండ్ ఉచిత దర్శనం లైన్ కలిపేశారు. ఆ పక్కనున్నది 200 లైను. గుడి రెనోవేషన్ అయితే చాలా బాగా చేశారు. నీట్ అండ్ క్లీన్ గా ఉంది. జాతర వైభవాన్ని ఆస్వాదిస్తూ నూకాలమ్మ తల్లిని దర్శించుకోండి. అమ్మ ఆశీస్సులను పొందండి. అమ్మ దర్శనం కలగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆలయం మొత్తం భక్తి ఉత్సాహంతో నిండిపోయింది. చాలా ఎక్కువ రద్దీ ఉన్న భక్తుల భక్తి చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా కనిపించే పోతురాజు పాక జాతరలో ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఈ రంగురంగుల చెక్క బొమ్మలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కళాఖండం లాంటిదే. ఇలాంటి జాతరలను చూడడం మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తుంది. అద్భుతమైన శిల్పకళతో భక్తులకి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. అమ్మ ఆశీస్సులు మీకు కూడా కలగాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.